వెల్కమ్ టు మై ఛానల్ పల్లవి డిజిటల్ ఆర్ట్స్. అడవిలో స్నేహం. ఒకప్పుడు గొప్ప అందంతో విరాజిల్లే అడవిలో ఎన్నో జంతువులు, పక్షులు కలిసి సంతోషంగా నివసించేవి. చెట్లు హరిత వర్ణంలో తళుక్కుమంటూ, పూలు రంగురంగుల కాంతులతో ప్రకృతిని శోభాయమానంగా మార్చేవి. వసంత కాలంలో పక్షుల కిలకిలారావాలతో అడవి నిండిపోయేది. ఒక రోజు ఆ అడవిలో ఒక చిన్న పిట్ట భయపడుతూ ఒంటరిగా తిరుగుతూ కనిపించింది. పిట్ట శరీరం బలహీనంగా ఉంది, కనుచూపుమేర భూమిని గాలిస్తూ ఆహారం వెతుకుతోంది. వర్షపు తడికి రెక్కలు చిత్తడిగా మారి, దానిమీద నీటి చుక్కలు మెరిసిపోతున్నాయి. పిట్ట ఆకలితో అలమటిస్తూ చెట్ల నీడలో తలదాచుకుంటోంది. ఆ సమయంలో చెట్టు కింద నీరు తాగుతున్న ఓ జింక పిట్టను గమనించింది. పిట్ట ముఖంలో దుఃఖం కనిపించడంతో జింక దగ్గరకు వెళ్లి మృదువుగా ప్రశ్నించింది. ఎందుకు ఇలా ఒంటరిగా ఉన్నావు పిట్టా? నీ తల్లిదండ్రులు ఎక్కడా? పిట్ట కన్నీరు పెట్టుకుని చెప్పింది. నేను నా తల్లిదండ్రులను కోల్పోయాను. ఇప్పుడు ఎవరూ లేరు. ఆకలితో అలమటిస్తున్నాను. నా రెక్కలు కూడా బలహీనంగా ఉన్నాయి. ఎగరలేకపోతున్నాను అని పిట్ట బాధతో చెప్పింది. జింకకు పిట్టపట్ల చాలా దయ కలిగింది. దానిని ఒంటరిగా వదిలేయడం కుదరదని భావించింది. వెంటనే తన స్నేహితులైన నక్క, కోతి, ఎలుగుబంటిని ఆశ్రయించింది. స్నేహితులారా, ఈ చిన్న పిట్ట చాలా బాధలో ఉంది. మనం కలిసి దీన్ని ఆద్దాం అని జింక వేడుకుంది. కోతి వెంటనే చెట్లపైకి ఎగరిపోయి తీపి పళ్లను తెచ్చి పిట్టకు ఇచ్చింది. నక్క గుంతలు తవ్వి చిన్న పురుగులు, దుంపలు దొరకేలా చేసింది. ఎలుగుబంటి పెద్ద చెట్టు తొర్రలో ఆకులతో దుప్పటి, చిన్న గూటిని తయారుచేసి పిట్టకు తలదాచుకునే చోటు కల్పించింది. జంతువుల సంరక్షణతో పిట్ట రోజు రోజుకు బలంగా మారింది. రెక్కలు క్రమంగా దృఢంగా మారి, అది చిన్నగా ఎగరడం నేర్చుకుంది. అయితే పిట్టకు ఆ జంతువులపై చాలా ప్రేమ పెరిగింది. అది ఎగరగలిగినప్పటికీ వారిని విడిచి వెళ్లకూడదనుకుంది. చివరికి ఆ జంతువులతో కలిసి ఉండాలని నిర్ణయించుకుంది. ఆ అడవి అందరి కోసం ఒక సంతోషపూర్వక నివాసంగా మారింది. పిట్టకు మిత్రుల ప్రేమ దొరికింది, జంతువులకు ఓ నిజమైన స్నేహితిని పొందిన ఆనందం కలిగింది. ఈ కథ బోధించేది ఏమిటంటే, సంక్షోభంలో ఉన్న వారిని ఆదుకోవడం నిజమైన స్నేహితుల లక్షణం. కలిసికట్టుగా ఉండి మిత్రబంధాన్ని నిలబెట్టుకోవడం జీవన సాఫల్యానికి మార్గం. Thank you so much for watching. Please like, share and subscribe.